గంజాయి రవాణాపై కట్టుదిట్టమైన చర్య 20.86 కిలోల గంజాయి స్వాధీనం. కేసు వివరాలు వెల్లడించిన నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు. నర్సన్నపేట మండలం మాడపం టోల్ ప్లాజా వద్ద మంగళవారం నర్సన్నపేట పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో నిందితుడు షేక్ రియాజ్ అహ్మద్ మండి మొహల్లా మైసూర్ గంజాయి రవాణా చేస్తుండగా ఎస్ఐ నర్సన్నపేట వారి బృందం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒడిశా బరంపురం ప్రాంతం నుండి 20 కేజీలకు పైగా గంజాయి 1 లక్ష రూపాయలకు కొనుగోలు చేసి కర్ణాటకలోని హుబ్బలి ప్రాంతానికి విక్రయించడానికి తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. కేసు నమోదు అనంతరం మొత్తం 20.86 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈయన దగ్గర నుంచి ఒక 20 కేజీల గంజాయి పట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నాడు. దాన్ని 20 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈయన ఏంటంటే ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు. 2010లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధారవాడ జైల్లో ప్రజెంట్ శిక్ష పొందుతున్నాడు. 2010-2011 టైంలో మర్డర్ చేసిన దాంట్లో శిక్ష పొందుతూ ప్రజెంట్ పెరోల్లో ఉన్నాడు. ఆయన పెరోల్లో నుంచి ఈ నెల 5వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయనకు తెలిసిన వ్యక్తి అయిన హిమాంశు షాపు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనడానికి బరంపురం వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి 20 కేజీల గంజాయి 1 లక్ష రూపాయలు కొని అక్కడ నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు. అక్కడ ముజుముల్ అఖ్తర్ అండ్ తౌషి అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయిని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయన్ని ప్రజెంట్ రెమెడీ పంపిస్తాం. థ్యాంక్ యూ.